హాయ్ గైస్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్ లో మీ డబ్బులు ఊరికి వేస్ట్ చేసుకోకండి. ఈ వీడియోలో 20,000 ప్రైస్ ట్యాగ్ నుంచి 40,000 ప్రైస్ ట్యాగ్ లోపల DSLR లాంటి ఫోటోస్ తీసే బెస్ట్ కెమెరా ఫోన్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దాం అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫోన్స్ అనేది బెస్ట్ పిక్ అనమాట. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. సో ఈ ప్రైస్ ట్యాగ్ లో ఇది నా టాప్ పిక్ అని చెప్పొచ్చు. ప్రైస్ 19,999 రూపీస్ ప్రైస్. ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో అయితే డీల్ అయితే నడుస్తుంది. ఈ ప్రైస్ లో ఇది నా టాప్ పిక్ ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా సెన్సార్ అయితే యూజ్ చేశారు. డెడికేటెడ్ గా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ ఉంటుంది. దీన్నే మీరు మ్యాక్రో కెమెరాగా అయితే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆటో ఫోకస్ సపోర్ట్ చేస్తుంది. ఇదే సెగ్మెంట్ లో రెండవ ఫోన్ రియల్మీ P4 Pro. ఇది నా ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఎందుకంటే దీని ప్రైస్ కోడ్ డీల్స్ లేదు మనకి 19,999 రూపీస్ ప్రైస్ మీద అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ సోనీ సెన్సార్ ఉంటుంది. IMX896 సెన్సార్. ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ ప్రయారిటీ అనుకుంటే దీని మెయిన్ సెన్సార్ అనేది చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్ లో చిన్న కాన్ ఏంటంటే మన ఫోటోస్ తీసిన తర్వాత ఫోటోకి సంబంధించిన కలర్ ట్యూనింగ్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ 30,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ లో 30,000కి వెళ్ళామంటే ఫస్ట్ ఫోన్ నాది సామ్సంగ్ నుంచి S24 ఫ్యాన్ ఎడిషన్. బికాస్ ఆఫ్ డిస్ప్లే అండ్ కెమెరాస్ అన్నమాట. మీకు వీడియో రికార్డింగ్ ఏ ప్రయారిటీ అనుకుంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే వ్లాగింగ్స్ కానీ ఇలా చేద్దాం అనుకుంటే మాత్రం ఈ కెమెరాలో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మీరు వీడియోస్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా HDR10+ లో అయితే రికార్డ్ చేస్తుంది. కానీ ఫ్లిప్కార్ట్ లో ఇది మనకి 29,999 రూపీస్ ప్రైస్ మీద అయితే తీసుకొస్తున్నారు అనమాట. దీంట్లో కూడా కొన్ని కాన్స్ ఏంటంటే బ్యాటరీ మరి అంత ఎక్సలెంట్ బ్యాటరీ అయితే ఉండదు. బెజల్స్ కూడా కొంచెం టిక్ అయితే ఉంటాయి. మోటరోలా నుంచి ఎడ్జ్ 60 Pro ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ లో ఈ ఫోన్ ప్రైస్ మనకి 24,999 రూపీస్ ప్రైస్ మీద అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో మీకు ప్రాపర్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. 10 మెగాపిక్సెల్ డెడికేటెడ్ గా 3x టెలిఫోటో లెన్స్ అయితే కూడా ఇచ్చారు. కెమెరాలో ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఇమేజ్ ట్యూనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు బడ్జెట్ ఇంకొంచెం పెంచగలిగితే ఇక్కడ నా పర్సనల్ రికమెండేషన్ Oppo Reno 14 సిరీస్. ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మనం 4K 60 FPS లో అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు వీడియోస్ రికార్డ్ చేస్తుండగానే బ్యాక్ సైడ్ లో టెలిఫోటో లెన్స్ కి అయితే కూడా స్విచ్ అవ్వచ్చు అనమాట. వివో నుంచి V60 సిరీస్. సో చాలా మందికి ఈ ఫోన్ సజెస్ట్ చేయరు. ఓన్లీ కెమెరానే ప్రయారిటీ అన్న వాళ్ళ కోసం అయితే మీరు V60 అయితే తీసుకోవచ్చు. అండ్ ఇందులో జైస్ పార్ట్నర్షిప్ అయితే కూడా చేసింది. జైస్ సంబంధించిన కొన్ని ఫిల్టర్స్ అయితే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫైనలీ వీడియో రికార్డింగ్ లో ఎవరైనా కింగ్ ఉన్నారా అంటే అది మనకి సామ్సంగ్ నుంచి S24 అని చెప్పొచ్చు. సేల్స్ లో ఈ ఫోన్ ప్రైస్ మనకి 40,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. వీడియోస్, ఫోటోస్ అండ్ ఒక లాంగ్ టర్మ్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి అని అనుకుంటే సామ్సంగ్ S24 మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. సో గైస్, ఇది మన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో బెస్ట్ కెమెరా సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో కండి.